వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. సివిల్స్లో దివ్యాంగుల కోటా ఎందుకు ఉండాలి? ఐపీఎస్ అధికారి సుస్మితా సబర్వాల్ సివిల్లో సర్వీసెస్కు దివ్యాంగుల కోటా ఎందుకంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు. ట్విట్టర్లో సమాధానం ఇచ్చినందుకు దివ్యాంగుల మనస్తాపానికి గురై ఆంధ్రప్రదేశ్ మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షకీర్ మాట్లాడుతూ ఐఏఎస్ సుస్మితా సబర్వాల్ దివ్యాంగులపై బాధ్యతారహితమైన రాజ్యాంగం బద్ధమైనటువంటి పదవిలో ఉండి దివ్యాంగులపైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. పరిపాలన చేయడానికి కావలసింది అందం, శారీరాకృతి కాదు, తెలివితేటలు, పరిపాలన విజ్ఞత కావాలి. దివ్యాంగులకు అది పరిపుష్టిగా ఉంది. ఇప్పుడే దివ్యాంగులకు సరైన అవకాశాలు రాకపోవడం వలన నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. యూపీఎస్ఎస్సిలో, ఏపీఎస్ఎస్సిలో దివ్యాంగులకు నకిలీ సర్టిఫికేట్లు వాడుకొని ఉద్యోగాలు పొందుతున్నారు. అయినా కూడా వాటిపై చర్యలు కూడా తీసుకోకుండా ఉన్నారు. దీంతో పాటు సుస్మితా సబర్వాల్ రిజర్వేషన్ దివ్యాంగులకు అవసరం లేదు అనడంలో ఆమె బాధ్యతారహితమైన మాట దివ్యాంగుల లోకానికి బాధ కలిగిస్తున్నాయి. శారీరక దివ్యాంగులకు రోస్టర్ పాయింట్ 56 ఉండడం వలన ఇప్పుడే ఉద్యోగాలు పొందక ఆవేదన చెందుతున్నారు. దీన్ని చూస్తుంటే పుండుపైన కారం చల్లినట్లు ఉంది. దీనిపై న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం వికలాంగులను కించపరిస్తే సెక్షన్ 92 ప్రకారం నాన్ బెయిలబుల్ వారెంట్ అని తెలిపారు. వారు దివ్యాంగుల లోకానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, వెంకట సుబ్బయ్య, హనుమంతు, బాషా, అల్తాఫ్, పవన్, భద్రుడు, చెన్నకేశవరెడ్డి, ఖాదర్, దివ్యాంగులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు దివ్యాంగులపై నిర్లక్ష్యం వహించిన ఐఏఎస్ అధికారి సుమిత్రా అగర్వాల్ పైన కఠినమైన చర్య తీసుకోవాలని ఈరోజు పొద్దుటూరు నియోజకవర్గం మున్సిపల్ హైస్కూల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఏమంటే, ఒక అధికారి ఉండి దివ్యాంగులకు ఇంత హింసపరచడము, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ చట్టాలపైన ఉండే అవగాహన దివ్యాంగుల చట్టాలపైన లేదు అనడానికి ఆయమ్మ బాధాకరంగా మనం భావిస్తున్నాము. అటువంటి విషయాల్లో దివ్యాంగులపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే చట్టాలు ఉపయోగిస్తుంటే ఒక ఐఏఎస్ అధికారి ఉండి కూడా వికలాంగులకు ఈ చట్టాలు అవసరం లేదు అనడము బాధాకరంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈమె పైన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కఠినమైన చర్య తీసుకోవాలి. ఇటువంటి వేరే రాష్ట్రాలలో కూడా ఇటువంటి అధికారులు దివ్యాంగులపైన మాట్లాడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి మాట్లాడిన అధికారులపై కఠినంగా చర్య తీసుకొని ఇంకోసారి ఏరే జిల్లాలో కానీ ఏరే రాష్ట్రాల్లో కానీ ఈ మాటలు దివ్యాంగులకు మాట్లాడవద్దు. వికలాంగుల చట్టాలు 2016 చట్టం ఉంది. ఈ దాని ప్రకారం సెక్షన్ 92 ప్రకారం ఆయమ్మకు ఖచ్చితంగా శిక్ష వేయాలి. 2016 చట్టం అధికారులకు ఈ చట్టము ఉపయోగపడుతుంది. ఈ సెక్షన్ ప్రకారము అధికారులకు చట్టం గురించి అవగాహన తెలియకపోతే తెలుసుకోవాలి. అధికారులు తెలుసుకొని వికలాంగులకు ఏ విధంగా మాట్లాడవద్దు అని తెలుసుకున్నాక వాళ్ళు మాట్లాడాలి. ఎందుకంటే ఇటువంటి చేయడం వల్ల చాలా బాధాకరం. దివ్యాంగులు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా బాధపడుతున్నారు. ఇటువంటి చర్య తీసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దివ్యాంగులకు సాయం చేయకపోతే కూడా మీ ఇంటికి వచ్చినాం సాయం చేయండి అని చేయలేదు, ఇచ్చిపెట్టండి. మీరు మళ్ళీ మాట్లాడే విధానం ఎట్లా ఉంటుంది? హానికరం చేయవద్దు. మీరు అన్నం పెట్టండి, అన్నం పెట్టలే మళ్ళీ తీసుకుపోయి ఏరే ఇంటికి పోయి పెట్టి చంపడం అది మానవత్వం కాదు. నాకు తెలిసిన విషయం అయితే. నా పేరు వెంకట సుబ్బయ్య, మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సమితి సంఘం ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఐఏఎస్ఐ కలెక్టరు స్మితా అగర్వాల్ అనే ఆమె ఇలా వికలాంగులపై వికలాంగులపై రిజర్వేషన్ల గురించి ఇలా చెప్పడం అనేది చాలా బాధాకరంగా ఉంది మాకు. ఎందుకంటే రిజర్వేషన్లు వికలాంగులకు ఉంటేనే కదా ఈరోజు మాకు అవకాశం వచ్చేది. ఏ ప్రభుత్వమైనా మాకు రిజర్వేషన్లు అనేది కల్పించాలి. ఎందుకంటే ఆ రిజర్వేషన్లు ఉండే కూడా మాకు ఇంతవరకు అవకాశాలు లేవు సరిగా సక్రమంగా. ఇప్పుడే ఆ రిజర్వేషన్లు ఈరోజు మీరు ఆ తెలంగాణ ప్రభుత్వంలో అలా చెప్తే రేపొద్దున మాకు మళ్ళీ ఎక్కడైనా ఈ విషయంలోనే కానీ ఏ విషయంలో అయినా మమ్మల్ని అనొచ్చు కదా, మమ్మల్ని పక్కన పెట్టచ్చు కదా. ఈ విధంగా మమ్మల్ని ఎందుకు అంత బాధ పెట్టడము? ఎంతో మంచి మనుషులకు మనం అన్ని సక్రమంగా వాళ్ళకే ఈరోజు ఉన్నాయి.
కానీ మాలాంటి కాళ్ళు లేని వాళ్ళకి ఇంత మాకు ఇలాంటి రిజర్వేషన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి కదా. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సంఘాలకు ఇలాంటి వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నప్పుడు మాలాంటి దివ్యాంగులకు ఎందుకు కానీ రిజర్వేషన్లు ఉండకూడదు? అసలు మేము ఎందుకు కానీ దీనికి పనికిరామని మీరు ఎలా సర్టిఫికేట్ ఇస్తారు? మీరు ఏ విధంగా దీన్ని చర్చ నిశ్చయంగా తీసుకుంటారు? ఇది మాకు చాలా బాధాకరంగా కలిగిస్తుంది ఈ విషయాలు అనేది. కాబట్టి అలా ఎలా ఆలోచించి ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి కూడా ఈరోజు ప్రభుత్వంలో మంచి చేయాల్సింది పోయి దివ్యాంగులకు ఏదో ఇంకా వాళ్ళకి కల్పించాలనే అవకాశాలు ఇవ్వాల్సింది పోయి ఈరోజు ఈ విధంగా వికలాంగులకు ఈ అవకాశాలు ఇవ్వకూడదు చేయకూడదు అనడం ఏంది? ఎంతవరకు ఇది మాకు సమంజసమైన అర్థం కాలేదు. కాబట్టి వీటిపైన చర్యలు తీసుకొని ఆ మేడానికి ఏదో తగిన శిక్ష వేయడమా లేదంటే క్షమాపణ చెప్పడమా అనేది కూడా జరగాలి. కాబట్టి మేము ఈ దివ్యాంగుల సేవా సమితి తరఫున కోరుకుంటున్నాం. పొద్దుటూరు మాది నియోజకవర్గం. ధన్యవాదాలు. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.